నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బాయిన్సా మండలంలోని చోండి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం స్పెషల్ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజేష్, డాక్టర్ ప్రణయ్లు రోగులను పరిశీలించి అవసరమైన చికిత్సలు అందించారు. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మీకు ఏమీ తెలియదు కదా ఎందుకు అనేది. సో మనకు గవర్నమెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక ప్రోగ్రామ్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అది లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ మిషన్ 99 అనే ప్రోగ్రామ్ మనం చేసుకున్నాం. ఓకేనా, సో దాంట్లో ఏంటంటే మనకు మొత్తం ఈ ప్రోగ్రామ్ అనేవి మార్చ్ 6 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిన నెల అయిపోయింది. ఓకేనా, మార్చ్ 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు ఉంది ఈ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, సో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాము మార్చ్ 6 నుంచి జూన్ 12 వరకు ఉంది. దాంట్లో మన హెల్త్ మిషన్ అనే ప్రోగ్రామ్ అనేది 4 దశలో చేస్తున్నాం. 4 దశలో మొదటి దశలో ఏం చేస్తున్నామంటే మీకు క్యాంప్ అయింది కదా కుబీర్లో. ఓకేనా, సో కుబీర్లో ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. ఓకేనా, ప్రతిరోజు మేము అక్కడ డైలీ ఒక పిహెచ్లోనే అక్కడ ఒక క్యాంప్ చేస్తున్నాం. ప్రతి పేషెంట్ని వచ్చే పేషెంట్ గర్భిణీ స్త్రీలు కావచ్చు, మహిళలు కావచ్చు. ఓకేనా, దాంతోపాటు వయసు పైబడిన అందరికీ కూడా. ఓకేనా, అందరికీ కూడా మేము స్పెషల్గా చెకప్ చేసుకొని వాళ్ళ బీపీ, షుగర్ అందరికీ చేస్తున్నాం టెస్టులు. దాంతోపాటు ఐకేపీ మహిళలు ఉంటారు కదా, డాక్టర్ మహిళలు కూడా మేము అక్కడ పీఎస్లోనే చేస్తున్నాం. అంటే చాలామంది వస్తారు. ఓకేనా, మరి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకు మేము సపరేట్గా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం దాంట్లో. ఓకేనా, చేసుకొని వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ ఒకటి, మహిళలకు ఎక్కువ థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో దాంతోపాటు బీపీ, షుగర్ ఇవన్నీ కూడా మేము వాళ్ళ హెల్త్ అంటే ఒక గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏముందంటే ఈ ఐకేపీ మహిళలు ఉంటారు కదా వాళ్ళకు ఒక హెల్త్ ప్రొఫైల్ తయారు చేద్దాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాకు ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఒక రోజు ఒక 5 మంది 10 మంది ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళకి టెస్ట్ చేసుకొని మీ పేరు రాసుకుంటున్నాం. పేరు రాసుకొని ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ట్రీట్మెంట్ రాస్తాము. ఏదో అంటే వాళ్ళకి హెల్త్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది. అక్కడ షుగర్ ఎంత బీపీ అనేది ఏదైనా వేరే మన ప్రాబ్లం ఉందో లేదని మనం నోట్ చేసుకుని ఉంటాము. అదే రిపోర్ట్ మేము గవర్నమెంట్ పంపిస్తాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తం మనకు మొదటి రోజు అయిపోయింది. ఇక దాంట్లో మెడికల్ క్యాంప్ పెట్టినాము, మహిళలకు చూసినాము. ఓకేనా, మన గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా చూసిన వాళ్ళకు హిమోగ్లోబిన్ బ్లడ్ శాతం ఎంత ఉంది అనేది, రక్త ఎంత ఉందా లేదా అనేది అన్నీ చూసినాము. సో అది మార్చ్ 6 నుంచి 31 వరకు నిన్నటికి అయిపోయింది. ఇక ఓకేనా, అది మొదటి దశ అయిపోయింది నిన్నటికి. మన క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్. మీరు అందరూ వచ్చారో లేదో తెలియదు. చెప్పిరా అప్పుడు క్యాంప్ ఉందని చెప్పిరా డాక్టర్లు? కుబీలో ఒక క్యాంప్ వచ్చి అందరూ 6 మంది డాక్టర్స్ వచ్చారు. చెప్పిరా? సో ఆ క్యాంప్ అనేది మనకు 20వ తారీఖు అయిపోయింది మొన్న. ఓకేనా, మంచి చాలా మంది వచ్చారు. దాదాపు 250 మంది వచ్చారు. మరి ఇక్కడ ఏ పిహెచ్లో కాలేదు అంత మంచిగా కాలేదు. దాదాపు చాలామంది వచ్చారు. మంచిగా వైద్య సేవలు వాళ్ళు వినియోగించుకున్నారు అందరూ. ఓకేనా, కాకపోతే ఇంకా రావాల్సింది. మేము అనుకున్నాం ఇంకా 300 మెంబర్స్ కానీ వస్తే బాగుంటుందని అనుకున్నాము. 50 పర్వాలేదు. ఓకేనా, సో అది ఒక మొదటి దశ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏముందంటే ఈ రోజు నుంచి మన చూడండి ఈ రోజు నుంచి ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఇక్కడ కొద్దిగా మనకు బీపీ, షుగర్ది ఎక్కువ మంది ఉండి మనకు స్క్రీనింగ్ చేయలేదు. ఇంకా మీరు ముందుకు వస్తలేరు మాకు తెలియదు. అందుకోసము సో ఈ 4 దశలో భాగంగా మొదటి దశ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రెండవ దశలో ఏముందంటే ఈ మార్చ్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 15 రోజులు ఉంటుంది మొత్తం. ఓకేనా, ఈ సెకండ్ ఫేజ్ అనేది రెండవ దశ. సో దీంట్లో ఏంటంటే ఎన్సిడి అంటాం మనం. ఎన్సిడి అంటే నాన్ క్లోరేషన్ అంటే ఓన్లీ బీపీ. సో మాకు ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఆల్రెడీ బీపీ, షుగర్లు, ఓకేనా, థైరాయిడ్ ఇవన్నీ మేము ఆల్రెడీ వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తున్నాము. కాకపోతే ఈ ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక భాగంగా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇంకోసారి మళ్ళీ చేస్తే ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే ఏదైనా రాని వాళ్ళు ఉంటే స్పెషల్గా క్యాంప్ పెడితే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఒకసారి బీపీ, షుగర్ అక్కడే వాళ్ళు చెకప్ చేసుకొని ఎందుకంటే డాక్టర్ వస్తే మీరు వస్తారు. ఓకేనా, సిస్టర్స్ అంటే మీరు అంత రారు. అందుకోసం గవర్నమెంట్ కూడా ఏం చేశారంటే ఒక స్పెషల్గా క్యాంప్ పెట్టుకొని ఎక్కడైతే తక్కువ ఉన్నారో ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు కాకుండా ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ మనము మళ్ళీ స్పెషల్గా క్యాంప్ పెట్టుకొని వాళ్ళకి బీపీ, షుగరు ఏదైనా అవసరం ఉంది వేరే టెస్ట్ అంటే మనం పిహెచ్లో చేయొచ్చు. ఓకేనా, సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు తొండీలు తక్కువ ఉంది, అందరికీ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనము తొండీలు పెట్టుకున్నాం. ఓకేనా, ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి. సో 10 రోజులు ఉంటుంది. ఈ 20 తర్వాత మళ్ళీ 10 ఉంటుంది. సో 10 రోజులు స్టార్ట్
10 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 వరకు ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఈ గంట నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ గంటల మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు, సర్పంచ్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో 10 నుంచి 1 వరకు ఉంటుంది మనకు మార్నింగ్ టైం కాబట్టి 10 నుంచి 1 వరకు ఉంటుంది ఇప్పుడు అన్నీ. ఓకేనా? సో ఈరోజు మనం చోటులు పెట్టడం రేపు కసాలో ఉంటుంది. ఓకేనా? వాళ్ళ దానికి డేట్ ఇచ్చారు, ఆ డేట్ ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళకి, అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇది 10 రోజులు ఉంటుంది. దీంట్లో మనకు బీపీ షుగర్ కాబట్టి మీకు తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడే మళ్ళీ ఉండదు. మళ్ళీ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ చూద్దాం, మన సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ క్యాంప్ పెడదాము. ఒకటే రోజు ఉంది కాబట్టి మీకు ఇంకా ఎవరైనా రాలేదు, ఎవరికైనా తెలియకపోతే వచ్చి మన బీపీ షుగర్ డాక్టర్ ఉన్నారు. ఓకేనా? మధ్యాహ్నం వరకు ఉంటారు. ఓకేనా? బీపీ షుగర్ ఏదైనా థైరాయిడ్ అవసరం ఉందంటే రాసిస్తారు, మన కేసు దగ్గరే కదా, అలా చేసుకోవచ్చు. దాంతోపాటు కిడ్నీ గురించి కూడా ఎవరైనా డయాలసిస్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి తీసుకొని టెస్ట్ రాసిస్తారు. ఓకేనా? ఆ టెస్ట్ కూడా స్పెషల్గా వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ చేయిస్తాం, టేబుల్లో చేపిస్తాం. డయాలసిస్ పైన ఉంటారు కదా, ఎందుకంటే డయాలసిస్ చేస్తారు, బ్లడ్ అంతా తీస్తారు, బ్లడ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ పంపిస్తారు. చేసుకుని ఉంటారు కదా, ప్రైవేట్లో కావచ్చు, మన గవర్నమెంట్ నియమాలు కావచ్చు, డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే బ్లడ్ అనేది తీసి మళ్ళీ పంపిస్తాం, మనం ఫిల్టర్ చేసి పంపిస్తాం. అలాంటి క్యాండిడేట్కి ఏమైందంటే హెచ్ఐవి కానీ ఈ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్ఐవి కావచ్చు, మన ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్లడ్ తీస్తాం మళ్ళీ పంపిస్తాం కదా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళ నుంచి మీకు రాకుండా, ఇప్పుడు చాలామందికి డయాలసిస్ ఉంటుంది ఇక్కడ విలేజ్లో, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ లైన్ తీసి పెడతారు. సో సిస్టర్ లైన్ లిస్ట్ ఉన్నది ఇక్కడ, సిక్యూరిటీ కేసెస్ ఉన్నది. ఓకేనా? లేదు. సో మీ దగ్గర లేదు అంటున్నారు. ఓకేనా? సో ఎక్కడైనా ఈ క్యాంపులో ఏంటంటే ఇవి అన్నీ బీపీ షుగర్తో పాటు కిడ్నీ పేషెంట్ ఉంటే వాళ్ళకు హెచ్ఐవి టెస్ట్ చేయడము, ఓకేనా, లివర్ టెస్ట్ చేయడము, ఇవన్నీ చేస్తాము. సో దీనిలో ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఉన్నా సరే అక్కడ నుంచి వేరే వాళ్ళకి రాకుండా చేస్తాం. సో ఇది మంచి ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇప్పుడు ఈరోజు మన ఊళ్ళో స్టార్ట్ అయింది కాబట్టి పక్క విలేజ్ కూడా ఒకసారి చెప్పండి. చేస్తున్నారు అందరికి బీపీ షుగర్ అవి చేస్తున్నారు, చేసుకోండి. వాళ్ళు డాక్టర్ కొద్దిగా వచ్చిన అవకాశం వినియోగం చేసుకుంటే మన హెల్త్ కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. మన కుబీర్ గవర్నమెంట్ హాస్పిటల్ బీపీ చెక్ చేసుకున్నారా? పైన చెక్ బీపీ షుగర్ బీపీ రామ 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 రామ